నమస్కారం గురుగారు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు. అష్టమి రోజునే కొంత నెగిటివ్గా చూస్తూ ఉంటుంటారు. అండ్ ఈ రోజు కనుక పొరపాటున ప్రసవం జరిగి ఆడపిల్ల పుడితే అసలు జాతకమే బాగుండదని చెప్తూ ఉంటుంటారు. అష్టమి రోజు పుట్టిన ఆడపిల్లని వివాహం రీత్యా కనుక చూస్తే పొరపాటున కూడా పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ముందుకు కూడా రారు, సంబంధాలు కూడా లేటుగా వస్తూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలు ఉంటుంటాయి. అసలు అష్టమి తిథికి పాజిటివ్ ఎనర్జీ లేదా? అండ్ అష్టమి తిథికి సంబంధించి మంచి ఏముంటుంది అంటారు? ఆ రోజు పుట్టిన జన్మజాతకం ఏదైతే ఉంటుందో వారు ఏం చేసుకోవచ్చు అంటారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, అష్టమి తిథిని జయతిథి అంటారు. ఈ జయతిథి, దీని పేరే జయతిథి. అష్టమి కానీ చతుర్దశి కూడా అంతే. చతుర్దశి కూడా జయతిథులు అంటారు. వీటిని అందరూ జయతిథులు ఇవి. నవమి నింద్యం. నవం అనేది నింద్యం. చెడ్డ తిథులు అనేవి ఉండవు. నవమి రోజున చేసేటువంటి పని కొద్ది మళ్ళీ చేయాల్సి ఉంటుంది, జాగ్రత్త అని చెప్పడం. నవమి ప్రయాణం చేస్తే మళ్ళీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. నవమి రోజు పని మొదలు పెడితే మళ్ళీ పని మొదలు పెట్టాల్సి వస్తుంది అన్నటువంటి భావనతో నవమి నింద్యం అని చెప్పారు. ప్రారంభం చేయకూడదని. డెలివరీ అవ్వడానికి భగవంతుడి తిథులలో ఎప్పుడు డెలివరీ తెలియదు. ఇప్పుడంటే మీకు సిజేరియన్ తప్ప అప్పుడు సిజేరియన్లు ఆపరేషన్ లేవు. అప్పుడు అంత దాదాపు నాకు తెలిసి 1980కి ముందు సిజేరియన్స్ లేవు. 1980కి ముందే మీరు ఏవైనా డాక్టర్ నన్ను సంప్రదిస్తే నేను డైరెక్ట్గా ఉన్నాను. 80కి ముందు 30 పరిస్థితులు సిజేరియన్స్ లేవు. ఎక్కడో 1,00,000 ఉంటే మహా ఎక్కువ. అది కూడా అది పిండం తిరిగిపోయింది అన్నటువంటిదో లేదా పేగు మెల్ల వేసుకున్నారంటే స్నానాలు చేసేటువంటి డెలివరీలు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఇంత డాక్టర్లు చేసినా సరే సిజేరియన్ చేసినటువంటి ఏ ఆడపిల్ల ఆరోగ్యంగా లేదు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తాను మీకు. నేను సిజేరియన్ వంటి పిల్లల్ని కన్న వాళ్ళు ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు అంతగా బాధపడరు. ఇది క్లారిటీ. డాక్టర్ మళ్ళీ కామెంట్ చేస్తారు, అలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు. నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అది భాగ్యనగరంలో ఒక ఆసుపత్రి ఉంది. ఆసుపత్రిలో తప్పకుండా జార్జి ఆసుపత్రిలో ఆ డాక్టర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మ్యాక్సిమం మీకు నార్మల్ డెలివరీ చేస్తారు. రెండవది మనకి అమీర్పేట దగ్గర వెంగళరావు నగర్లో జేజే హాస్పిటల్ ఉన్నటువంటి జయంత్ రెడ్డి గారు కూడా నార్మల్ డెలివరీకే ప్రయత్నం చేస్తారు మ్యాక్సిమం. కాబట్టి 2 ఆసుపత్రులు నేను ఉదాహరణ చెప్తున్నాను మీకు, ఓపెన్గా చెప్తున్నాను నేను. కాబట్టి వీళ్ళ డాక్టర్లు అడగండి, సిజేరియన్ ఆపరేషన్ ఎప్పుడైనా సరే ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎందుకు? నొప్పులు లేవు నీకు, నొప్పుల ప్రక్రియ. ఇప్పుడు మీకు చాలామంది తెలుసు, జ్వరం వస్తే మంచిది అంటారు డాక్టర్లు కూడా. ఎందుకు? రోగనిరోధక శక్తిని పెంచేటువంటి తెల్ల రక్త కణాలు ఎక్కువగా ఉత్పన్నమవుతాయి కాబట్టి జ్వరం వచ్చినా మంచిదే అని చెప్తారు. ఇది చాలా కామన్గా ఒక సీనియర్ డాక్టర్ చెప్పేటువంటి మాట ఇది. కాబట్టి దానివల్ల మంచిదే. అందుకనే ఇప్పుడు నొప్పి అంటే ఏమిటి? గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆడపిల్లకి 72 రకాల ఎముకలు ఒక దగ్గరికి ఇలా వచ్చి విచ్చుకుంటాయి. అంటే ప్రాణం పోతుంది తనకి. అసలు ఆడపిల్లకి ప్రాణం పోతుంది. 5 సెకండ్లు ప్రాణం పోయి మళ్ళీ ప్రాణం వస్తుంది, పునర్జన్మ లభిస్తుంది. అయిన తర్వాత ఆ ఎముకలు ఎప్పుడైతే వాటికి దగ్గరికి దూరం అయ్యి దగ్గరికి అయినాయో ఆటోమేటిక్గా శిశువు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి కరెక్ట్గా 21 రోజుల్లో అన్ని రకాల ఎముకలు అవన్నీ కూడా సమానం అయిపోతాయి. ఈ పొట్టల్లావు కాకపోవడం, కొవ్వు సైజు పెరిగిపోవడం, ఇటువంటివన్నీ కూడా అనేక రకాల ఉన్న సమస్యలు ఉండవు నార్మల్ డెలివరీకి. ఇక్కడ పొట్ట ఇంత లావైంది, కోసి తీసేసాము, ఇట్లాగే ఉంటాయిగా. దగ్గరికి ఎందుకు వస్తాయి? అప్పుడు ఖాళీ అయిన తర్వాత నువ్వు ఆర్టిఫిషియల్ ఖాళీ చేస్తే అవి ఎప్పుడుగా దగ్గర రావు. ఎప్పుడైతే పట్టుకోండి, ఒక క్లిప్ పట్టుకుందమ్మా, నువ్వు క్లిప్ పట్టుకుంది, మనం క్లిప్ ఓపెన్ అయినప్పుడు క్లిప్ ఆటోమేటిక్ అవుతుందిగా. అది క్లిప్ నువ్వు వెనక్కి వెడల్పు కన్నావు, మన క్లిప్ దగ్గరికి అవుద్దా? సింపుల్ లాజిక్. అలాంటి వాటి వల్ల జరిగేటువంటి ప్రసవం అనేది ఎట్టికి పరిస్థితులు మీకు అనారోగ్యం కలిగిస్తుంది. సరే, ఈ విషయం పక్కన చర్చ దూరం వెళ్ళిపోద్ది, మనకి పక్కన పెడదాం. అష్టమి అనేది కామన్గా ఎప్పుడు పుట్టిన ఈ యొక్క డేట్లలో తిథులలో మంచిదే. అష్టమి జయతిథి. కానీ ఎందుకు ఈ అష్టమిని నెగిటివ్ వచ్చిందంటే ఈ కృష్ణ పరమాత్మ చేసిన పని అంతా కూడా. కృష్ణ పరమాత్మను అష్టమి రోజు పుట్టి ఆయన అనేక కష్టాలు పడ్డాడు అని చెప్పేసి దాని అష్టమి కష్టం అన్నటువంటి ఒక సామెత తీసుకొచ్చేసి జానపదంలో అంటే జనపదులు ఈ యొక్క అష్టమి కష్టం అని చెప్పేసి చెప్తారు. మరి కృష్ణుడు ప్రతి విజయాన్ని సాధించాడు. చిన్నప్పుడే విజయాన్ని సాధించాడు. రాక్షసి పాలు తాగుతున్నప్పుడు రాక్షసి చంపాడు. 2 మర్రి చెట్లని యాక్షన్ని సంహరించాడు. ప్రతి చోట విజయాన్ని పొందుకున్నాడు కదా. అందుకే జయతిథి అది. కానీ జనాల్లో జయతిథి కన్నా అంటే జయాన్ని పొందినందుకన్నా కృష్ణుడు పాపం కష్టపడ్డాడు. చిన్నప్పుడే పాపం కష్టపడ్డాడు, చిన్నప్పుడే ఇబ్బందులు పడ్డాడు, కొండనెత్తాడు, అదెత్తాడు, ఇదెత్తాడు. కాబట్టి కష్టాలు ఆయన ప్రతి చోట విజయాన్ని సాధించినటువంటి చదువుకున్న వాళ్ళ కాకుండా జానపదుల మైండ్లో ఈయన కష్టాలు పడ్డాడు. కాబట్టి అష్టమి మంచిది కాదు, అష్టమి కష్టము. కాబట్టి ఆడపిల్ల అష్టమి రోజు పుడితే మంచిది, విజయము. దానికి ఉదాహరణ దుర్గాష్టమి. అష్టమి దుర్గమ్మదేవి అష్టమి రోజు యుద్ధము అద్భుతమైన యుద్ధం చేసిన వారు. ఆ అష్టమి రోజున అమ్మవారు చేసినటువంటి ఒక ఉద్భుతమైనటువంటి యుద్ధం వల్ల గెలుపు సాధించి చండముండులను సంహరించి అద్భుతమైన గెలుపు సాధించింది ఆవిడ. కాబట్టి దుర్గాష్టమి విశేషమైంది. కాబట్టి ఆడపిల్లకి అష్టమి రోజు పుడితే తనంతటి ధైర్యవంతురాలు, తనంతటి మేధా సంపత్తి, తనంతటి తెలివిగలది, తనంతటి ధనవంతురాలు, ఆత్మస్థైర్యం ఉన్నటువంటి పిల్ల ఉండదు. ఇది గ్యారెంటీ. ఓకే.
కాబట్టి అమావాస్య రోజు అంటే అంటారు ఇవన్నీ కూడా భగవంతుడి. అమావాస్య పుడితే మాత్రం ఆడపిల్లకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం. కొన్ని నక్షత్రాలు, తిథి, నక్షత్రము, అలాగే వారం, ఈ 3 కలిసినప్పుడు దోషాలు ఏర్పడతాయి. కాబట్టి ఆ దోషాన్ని మనం చూసుకొని దాని తగిన శాంతి ప్రక్రియ చేసుకుంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది తప్ప అష్టమి రోజున పుడితేనే ఆడపిల్ల కష్టం అనేది మాత్రం ఎక్కడ లేదు. దానికి కష్టమే లేనప్పుడు పరిహారం ఎందుకు ఉంటుంది? ఇప్పుడు నేను పరిహారం చెప్పాను అనుకో, అంటే మీరు ఒప్పుకున్నట్టే కష్టం ఉందని అనుకుంటారు. కాబట్టి ఈ అష్టమి రోజు ఆడపిల్ల పుడితే నష్టమే లేదు, దానికి పరిహారం అంతకన్నా లేదు. కాబట్టి ఆడపిల్ల అదృష్టవంతురాలు అవుతుంది. పౌర్ణమి రోజు పుట్టినా, అమావాస్య రోజు పుట్టినా చాలా అద్భుతం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజు కొంత నెగిటివ్ ఎనర్జీ అమ్మాయికి ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఆడపిల్లకే ఉంటుంది. మగవాడు పౌర్ణమి రోజు పుడితే కొద్దిగా అసమర్థుడయ్యే అవకాశం ఉంటుంది చెప్తారు. ఇది ఆచరణ కనిపించింది. అయితే అదేంటండి అమావాస్య రోజు ఆడపిల్ల లక్ష్మీదేవి అంటారంటే, మరి ఆడపిల్ల అమావాస్య అనగానే భయపెడతారు కాబట్టి, అందరు బాధపడతారు కాబట్టి అమావాస్య ఆడపిల్ల అమ్మవారు లక్ష్మీదేవి పుట్టిందంటారు. లక్ష్మీ పుట్టి అప్పుడు ఎందుకు పుట్టింది? ఆషాఢ మాసంలో పుట్టింది అమ్మవారు. ఆడపుట్టింది అమావాస్యలో ఎందుకు పుట్టింది ఆవిడ? అమావాస్యలో దీపావళి జరుపుకోవడానికి ఆ విజయాన్ని సాధించింది తప్ప లక్ష్మీదేవి ఆడపిల్ల పుట్టలే. అది ఆషాఢ మాసంలో అమ్మవారి జననం కనిపించింది. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మనం జరుపుకుంటాం. ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే లక్ష్మీప్రదము, లక్ష్మీదేవి అమావాస్య పుట్టింది అనేటువంటి సామెత బయట రావడం కూడా కారణం ఇదే. అమ్మవారు పుడితే ఆడపిల్ల పుడితే కొంత మానసికమైనటువంటి వికల్పాన్ని పొందుకొని ఉంటుంది. దానికి తగిన శాంతి చేసుకోవాల్సిన ప్రక్రియ కూడా ఉంటుంది. అదే చూడండి, మరి అమావాస్యల మర్నాడు పుడితే, పాడ్యమి రోజు పుడితే అద్భుతమైనటువంటి లక్ష్మీదేవి. అసలు ఆ పాడ్యమి రోజు పుట్టినటువంటి దేవి లక్ష్మీ దంపతులు. ఈ అమావాస్య పాడ్యమి సంధ్యలో పుడితే ఇంకా తిరుగుండదు అనమాట. ఆ పిల్ల మీద చేతబళ్ళు కానీ, ఏ బళ్ళు కానీ, దృష్టిదోషం కానీ, మనం ఒక ఎపిసోడ్ అనుకున్నాం నరదృష్టి అనుకున్నాం, అసలు ఏ దృష్టిలో అమ్మ చెప్పడం, అటువంటి మహాబలమైనటువంటిది అమ్మవారు. అందుకే ఆడపిల్ల ఏ తిథిలో పుట్టినా సరే అమ్మ చాలా ధైర్యవంతురాలు. నక్షత్రంతో కూడినటువంటి తిథి అయితే విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆ నక్షత్రంతో ఉన్నటువంటి విషయం కావాలి. సిజేరియన్లో చేస్తున్నటువంటి ఆపరేషన్ డెలివరీ అన్ని కరెక్ట్గా ఉంటాయంటే, అలా కరెక్ట్గా ఉంటుంటే నేను వెంకటేశ్వర స్వామి రోజు నా బిడ్డను కనుక్కునేవాడిని. వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజున నా బిడ్డని కనుక్కుంటే నా పిల్ల కూడా వెంకటేశ్వర స్వామి అయిపోద్దిగా. కానీ లేదా శివుని యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలో నేను నా బిడ్డని కంటే శివుడు అయిపోతుంది కదా. నా చేతిలో పనేగా. ఇప్పుడు ఆ డాక్టర్లు నా చేతిలో ఉన్నారు, తిథి నక్షత్రం నా చేతిలో ఉంది, అంత చేసుకుంటే నా పిల్ల బ్రహ్మాండం అయిపోదా? అంతేందుకు మోడీ గారి నక్షత్రం అనురాధ నక్షత్రంలోనే కనుక నా పిల్లల్ని నా కొడుకుని కనుంటే నా కొడుకు ప్రధానమంత్రి అయిపోయాడుగా, ఇప్పటికో 30 ఏళ్ళకి అయిపోయేవాడుగా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి అవి సహజంగా జరగాల్సినటువంటి ప్రసవము, సహజంగా జరిగినటువంటి ప్రమేయము, సహజంగా జరిగినటువంటి క్రియలో వస్తేనే మనకు అనుకో తప్ప నీ ఇష్టం వచ్చినట్టుగా ఆర్టిఫిషియల్గా దాన్ని అప్పటికప్పుడు కోసేసుకొని నేను బయటకు వచ్చేసి తీసుకొచ్చి మంచి జాతకుడు అనేది అబద్ధం. దానివల్ల ఎటువంటి అదే కరెక్ట్గా ఉండదు, అదంతా అబద్ధం. అయితే నక్షత్రానికి సంతృప్తి పడడానికి కొంత నేనేమంటాను, ఎందుకు అడ్వాన్స్గా వెళ్ళి నీ మనసులో అటువంటి భావన, ఆ రోజు నా కొడుకు పుడితే బాగున్నటువంటి భావన నీ మనసు రావడం, ఆ నక్షత్రానికి ఆ పిల్లవాడు బయట రావడం సంకల్పం నీకు వచ్చేసింది అది ఆల్రెడీ. కాబట్టి నా చెప్పినటువంటి ముహూర్తం వలనో నీ సంకల్పం వలనో ఆ రోజు వాడు బయటకు వచ్చాడు తప్ప మనం అనుకున్నటువంటి టైం వాడు రాలా. వాడు అలా మన నుంచి మన భావనతో వాడు బయట రావాలి కాబట్టి వాడు అనుకున్న బయటకు వచ్చాడు తప్ప నువ్వేదో అనుకున్నాం కాబట్టి మనం చేసాం మన వల్ల బయటకు వచ్చా అనుకున్నా కూడా మూర్ఖత్వమే. అది భగవంతుని ప్రక్రియ. కానీ దాన్ని మన భగవంతుడు కూడా మించి ఎక్స్పెక్ట్ చేస్తూ మనం అన్ని పెట్టుకోవడం అనేది కరెక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ అష్టమి కానీ నవమి ఒకటి నింద్యము మళ్ళీ పునరావృతం అవుతుంది. కాబట్టి అందుకే నవమి రోజు యజ్ఞము, యాగము, పూజలు, పునస్కారాలు, దానము, ధర్మం చేస్తే మళ్ళీ చేయొచ్చు. మిగతా రోజులలో మీరు అటువంటి చేయకుండా పునరావృతమయ్యే పనులు చేయకుండా చేస్తే మంచిది. అష్టమి ఆడపిల్లకి విజయమే, ఆనందాన్ని, ఐశ్వర్యం కలుస్తుంది. అష్టమి రోజు వివాహం చేయండి, అద్భుతంగా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. తప్పకుండా గురుగారు. థ్యాంక్ యూ గురుగారు. ఆనంద సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు.